హాయ్ అండి, వెల్కమ్ టు మానస రాణి ఛానల్. ఇప్పుడు మనం లివర్ ఫ్రై చేసుకుంటున్నాము. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసుకున్నాం కదా, కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి, త్వరగా అయిపోతుంది కూడా. ఇది మా అమ్మగారు ఈ కూర ఎక్కువ చేసి పెట్టేవారు మాకు, చాలా టేస్ట్గా ఉండేది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు లివర్ కూడా, కందనకాయలు లివర్ కూడా దాంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు లేకపోతే ఒక 5 నిమిషాల పాటు దాంట్లోంచి వాటర్ అనేది వస్తుందండి. అదంతా కూడా డ్రై అయిపోయేదాకా కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది కూర, ఒకసారి ట్రై చేయండి. నేను చేసే స్టైల్లో ఒకసారి చేయండి, ఎలా ఉందో కూడా చెప్పండి. అల్లం వెల్లిపాయ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని, మనకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి మీరు. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని గరం మసాలా కూడా వేసుకోవాలండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ కూర. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇష్టంగా చేసి పెట్టేదాన్ని ఈ కూర నేను. మా అమ్మగారు నాకు నేర్పించారు, తర్వాత మా పిల్లలకి ఇలా వండడం నేర్చుకున్నాను నేను. ధనియా పౌడర్ వేసానండి ఇప్పుడు. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి దీంతోపాటు. ఎందుకంటే ఇవి కుక్కర్లో పెట్టి చేసుకుంటారు చాలామంది, అలా కాకుండా ఇలా కొంచెం నాన్ స్టిక్లో కూడా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇదో ఎక్కువ కూడా కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. గరం మసాలా కూడా వేసానండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దింపుకోవడమే. చాలా బాగుంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి.